జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరి కోపం వారికే నష్టం కలిగిస్తుంది. మంచితనం ఎదుటివారి మనసును గెలుస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూన్ 27, 2025 శుక్రవారం. తిథి విదియ ఉదయం 11 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి తదియ. నక్షత్రం పునర్వసు ఉదయం 7 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి పుష్యమే. యోగము వెగాతము రాత్రి 9 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి హర్షణము. కరణం కౌలవ ఉదయం 11 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి తైతుల. రాత్రి 10 గంటల 31 నిమిషాల వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5 గంటల 37 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 44 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 7 గంటల 16 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 8 గంటల 46 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10 గంటల 32 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 5 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 16 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 29 నిమిషాల వరకు. వర్జము మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుండి 4 గంటల 39 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 12 గంటల 24 నిమిషాల నుండి 1 గంట 57 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 44 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల 54 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 5 గంటల 37 నిమిషాల నుండి 7 గంటల 3 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల 6 నిమిషాల నుండి 5 గంటల 47 నిమిషాల వరకు. జూన్ 27 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి విదియ ఉదయం 11 గంటల 19 నిమిషాల వరకు ఉంది, తదుపరి తదియ. చంద్రుని కలలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ 2 తిథులను కూడా పంచాంగం ప్రకారం మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఉదయం 7 గంటల 22 నిమిషాల వరకు ఉన్న పునర్వసు నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే పుష్యమి కూడా మంచి నక్షత్రమే. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: శ్రీ పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ఆషాఢ శుక్ల విదయ నాడు ప్రారంభమై సుమారు 9 రోజులు కొనసాగుతుంది. జూలై 5న ముగుస్తుంది. జాతీయ ఉల్లి దినోత్సవం 1967వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని ఎన్ఫీల్డ్ నగరంలో మొట్టమొదటి ఏటీఎం యంత్రాన్ని ప్రవేశపెట్టారు. తెలుగు మహిళా దర్శకురాలు, సినీ నటీమణి విజయ నిర్మల గారి వర్ధంతి.
వందే మాతరం గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ గారి జయంతి. అలనాటి తెలుగు సినీ సంగీత దర్శకులు రమేష్ నాయుడు గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 27 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి శాంతంగా ఉండాలి. కర్కాటక రాశి అవసరానికి సహాయం చేస్తారు. సింహరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి మంచి మనసును చాటుకుంటారు. తులా రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి నష్టపోయే సూచనలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.